హాయ్ ఫ్రెండ్స్, చెన్నై నుంచి తమిళనాడుకి అయితే బస్ జర్నీ చాలా బాగుంది. బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ చూసినా కానీ ఫ్లైఓవర్లే మనకు దర్శనం ఇస్తున్నాయి. దాదాపుగా అయితే అన్నీ పెద్ద పెద్ద కట్టడాలు, పెద్ద బిల్డింగ్స్, ఫ్లైఓవర్స్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ చూసినా ప్రతి ఒక్క ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే నీట్గా, క్లీన్గా చాలా బాగున్నాయి. ప్రతి ప్లేస్ బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లు అన్నీ కూడా చాలా బాగున్నాయి. చూశారు కదా ఈ బస్సు. పల్లెవేలుగు బస్సు చూడండి ఇక్కడ ఎలా ఉందో, చాలా నీట్గా ఉంది. అది డిజైన్ కూడా చాలా బాగుంది. చెన్నై స్టేషన్లో ట్రైన్ దిగగలమే. మేము దగ్గరలో ఉన్న హోటల్లోకి వెళ్ళి అక్కడైతే బిర్యానీ తిన్నాము. చాలా బాగుంది టేస్ట్. బిర్యానీ తినేసి అక్కడ నుంచి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయి తమిళనాడుకి వెళ్ళడానికి అయితే మేము బస్సు అయితే ఎక్కాము. అక్కడ బస్ స్టాండ్ కూడా చూడండి ఎంత బాగుందో. ఎక్కడ చూసినా కానీ నీట్నెస్ ఎంత నీట్నెస్ ఉందంటే ఇక్కడ అంత బాగుంది. బస్ స్టాండ్లే కానీ, రైల్వే స్టేషన్లే కానీ, ఏమైనా కానీ చాలా నీట్గా, పద్ధతిగా మెయింటెనెన్స్ చేస్తున్నారు ఇక్కడ అన్నీ కూడా. అయితే మేము చెన్నై నుంచి తమిళనాడు వెళ్ళడానికి మొత్తం 3 బస్సులు అయితే మారాం. అంటే మేము వెళ్ళే ఊరు పల్లెటూరు అది బాగా. సో అక్కడికి వెళ్ళడానికి అయితే కొన్ని బస్సులు చేంజ్ అవ్వాలి. మొత్తం చెన్నై నుంచి ఆ ఊరు వెళ్ళడానికి మొత్తం మేమైతే 3 బస్సులు అయితే మారాం. బస్ జర్నీలో నాకు కనిపించిన కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే నేను షూట్ చేశాను. సో మీరు కూడా చూడండి, ఇవి చాలా బాగున్నాయి. ఫ్లైఓవర్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. మొత్తం చూపిస్తాను. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.
సో ఫ్రెండ్స్, మేము వెళ్ళాల్సిన ఊరు కూడా వచ్చేసింది. సో ఇక్కడితో జర్నీ అయిపోయింది. నా మొబైల్లో కూడా ఛార్జింగ్ అయితే కంప్లీట్గా అయిపోయింది. సో నెక్స్ట్ ఊరు ఎలా ఉందని నేను మొత్తం షూట్ చేసి వీడియో మీకు పోస్ట్ చేస్తాను. ఈ పల్లెటూరు ఇక్కడ ఎలా ఉన్నాయి అనేది మొత్తం చూపిస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.